హాయ్ అండి. ఈరోజు నేను పులిహోర పులుసు తయారు చేస్తున్నాను. మనం ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా పులిహోర అనేది మనకు విసుగు రాదండి. మనం అప్పట్లో ఎప్పటికీ పులిహోర అన్నాన్ని ఎక్కువగా టేస్టీగా తినేవాళ్ళము. ఇప్పుడు కాలం పిల్లలు అందరూ పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైసులు, గోబీ రైసులు అవన్నీ ఇష్టపడతారు. మనం అప్పట్లో అయితే మనము ఎక్కువగా ఈ పులిహోర అన్నాలు, లెమన్ రైసులు అవి ఎక్కువగా మన ఇళ్ళల్లో చేసేవాళ్ళు. కొబ్బరి అన్నాలని అవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఏవేవో వెరైటీ రైసులు కావాలంటుంటారు. పన్నీర్ రైసు, గోబీ రైసులు, ఫ్రైడ్ రైసులు అన్నీ అడుగుతుంటారండి. మా పిల్లలు కూడా అంతేను, ఎక్కువ ఇష్టపడరు. బట్ ఇంకా నేను చేసేస్తాను అంటే టేస్టీగానే ఉంటుంది కదా అనేసి తింటారు. కానీ ఎక్కువైతే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. మనం ఫస్ట్ చింతపండు పులుసును చింతపండునంతా నానబెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని తిరువాత గింజలు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి. ఒట్టిమిరపకాయ కూడా వేసేసుకొని బాగా ఉడకనిచ్చేసుకోవాలి. చింతపండు పులుసు అన్నిటిని కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఉడకనిచ్చేసుకొని కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకున్నామంటే బాగుంటుంది. కొంచెం బెల్లం వేయాలండి. దీని రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, పూర్తి వీడియో పెట్టేస్తాను.